गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु जगद्गुरु ఆయన శ్రీ సాయినాథ్ యొక్క సన్నిధానంలో ఇలా సత్సంగం చేసుకోవడం ప్రాచీన సాంప్రదాయం. కొత్త విధానం ఏం కాదు. ఇది ప్రాచీన సాంప్రదాయం అని తెలిపి ఈ యజ్ఞాన్ని ప్రతి ఒక్క ఇంటిలో జరిపించుకుంటూ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయంలో భగవతత్వాన్ని నింపడం. భగవతత్వం అంటే బాబానా రాముడినా కృష్ణుడు అని కాదు. భగవతత్వం అంటే జ్ఞానాన్ని నింపడం. అందుకంటే భా అంటే జ్ఞానము, గా అంటే గమనం. జ్ఞానంలో ఎవరైతే ప్రయాణం చేస్తుంటారో వాడు భగవంతుడు. ఎప్పుడైతే జ్ఞానం నింపబడి ఉంటుందో వాడి ఆలోచన సరళి సత్యము ధర్మము ఈ రెండు వైపే ఉంటుంది. జ్ఞానం లోపించినప్పుడే అజ్ఞానము అసత్యము ప్రవేశిస్తుంది. జ్ఞానం ఉన్నవాడు ప్రతి ఒక్క విషయం కూడా క్షుణ్ణంగా ఆలోచిస్తాడు. ఎలా ఆలోచిస్తాడు? వివేకంతో ఆలోచిస్తాడు. తద్వారా మంచి చెడు తెలుసుకుంటాడు. మంచి చెడు తెలుసుకుంటేనే కదా చెడును వదిలిపెట్టగలం, మంచిని తీసుకోగలం. అలా ఆలోచించలేదని అనుకోండి, అన్నీ మంచిగానే కనబడుతుంది, అన్నీ చెడుగానే కనబడుతుంది. దానిని తత్వచింతన అంటారు. తత్వచింతన లేకపోతే మనిషికి ఎప్పుడు అవివేకంలోనే ఉంటాడు. ఇప్పుడు బాబాను ఆరాధిస్తున్నారు. బాబా సత్సంగాన్ని పెట్టుకోవాలనిపించింది. బాబా అంటే అవగాహన ఉంది, పెట్టుకుంటున్నామా లేదు. ఇంతకుముందు పెట్టుకున్నాము, ఇంకోటి పెట్టుకోమంటున్నారు, పెట్టుకుంటే బాగుంటుంది అనే ఆలోచననే. అది మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ఇంకోటి కావచ్చు. అలా కాకుండా బాబా తత్వాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ఇక్కడ తత్వచింతన అంటే బాబాని ఎందుకు పూజించాలి, ఎంతమంది దేవుళ్ళు అంటే మన బాబాలో ప్రత్యేకత ఏంటి, ఇట్లా ప్రతి ఒక్కటి ఆలోచించాలి. ఆలోచించకపోతే అజ్ఞానంలోనే ఉంటాం. మనిషి యొక్క సాధకత ఏమిటి? అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి ప్రవేశించడం. తమసోమ జ్యోతిర్గమయ, అసతోమ సద్గమయ. ఇవి ఎందుకు చెప్పారు పెద్దలు అంటే అసత్యాల నుంచి నువ్వు ఇందులో ప్రవేశించాలి, చీకటి నుంచి వెలుగులోకి ప్రవేశించాలి. ఇది మన జీవిత తత్వం కావాలి. అందుకే ఈ అధ్యాయంలో మాస్టర్ గారు తత్వచింతన యొక్క దాని గురించి ప్రవచనం చెప్పుకున్నాడు. ఇక్కడ తత్వచింతన చేయాలంటే అది ప్రతి ఒక్క మహాత్ముడు చెప్పుకున్నాడు. ఇక్కడ బాబానే చెప్పాడని కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి, ఆలోచించి అడుగు వేయండి. అలా ఆలోచించలేకపోతే మన ప్రయాణం సుఖంగా ఉండాలి. ఇప్పుడు బాబా ఏం చెప్తున్నాడు? మనలో ఉండే వికారాన్ని జయించాలని ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్పడం ఏంటి? భగవద్గీతలో చెప్పాడు కదా. దైవాసర సంపద విభాగంలో కావచ్చు, విభూతి యోగంలో కావచ్చు, మనలో ఉన్న మనోవికారాలని బయట పంపించాడు. లేకపోతే దాని మీద ఆధిపత్యం సాధించాడు. మనోవికారాలు మనసులో ఏముంటుంది? అది రాగం కావచ్చు, ద్వేషం కావచ్చు, రెండో ప్రమాదమే. మనోవికారము మనసులో కలిగే వికార విధానం. నాకు ఒకరి పట్ల ఇష్టము, అది వికారమే. ఒకరి పట్ల ద్వేషము, అది వికారమే. ఎందుకు ఇష్టము, ఎందుకు ద్వేషం అని ఆలోచించామనుకోండి, దాని మీద పట్టు సాధిస్తాం. ఆ రెండు ఎప్పుడైతే మనిషి ఉంటుందో మనిషిని మానసికంగా శారీరకంగా కృంగతీస్తాం. అంతేం లేదండి. మనలో మరణం ఉదయాన్నే కానీ విడుదల కాకపోతే మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏమిటి? అనారోగ్య పాలవుతాం. ఏది? శారీరకంగా మనలో ఉండే మరణం మనలోని విడుదల కాకపోతే శారీరకంగా ఇబ్బంది పడతాం. మరి మనసు యొక్క వికారం కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండాలి, లేదా దాని మీద పట్టు సాధించు. నువ్వు చెప్పినట్టు వినాలి. ఇక్కడ మనసుకి మూలం ఏంటి? ఇంద్రియాల మీద పట్టు సాధించు.
ఇండియా పట్టించుకోండి మనసు మన మాట చెప్తుంది. కన్ను చూడమంటే ఏదైనా చూడమంటేనే ఉంటుంది, కన్ను చెవి ఏదైనా వినమంటేనే ఉంటుంది. మరి ఏదైనా పదం వాడేస్తాం, ఈ నాలుగు ఏదైనా తినమంటేనే ఉంటుంది. తద్వారా దాన్ని ఏం ఫలితం వస్తుందని ఆలోచించాలనుకోండి, ఇది తినకూడదు, ఇది చూడకూడదు, ఇది వినకూడదు, మనం అక్కడికి వెళ్ళకూడదు, ఈ పని చేయకూడదు, ఈ పని చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇది చూడాలి, ఇది వినాలి, ఇది తినాలి అని మనం దీన్ని పట్టుకొని అనుకోండు. ఏది తినాలో అది తింటాము, ఏది చూస్తామో అది చూస్తాము, ఏది వింటామో అది వింటాము. అలాగే పట్టుకున్న సాయంత్రం అనుకోండి, అది విచ్చలబడిపోతుంది, తెగిన గాలిపట్టంలాగా ఉంటుంది. తెగిన గాలిపట్టం ఎక్కడ పోతే తెలియదు, జన్మాన్ని చేసేదానికి అసలు అవకాశమే ఉండదు. ఏ చెట్టుకో పుట్టుకో తగులుకుంటుంది, దారిపోతుంది. మన జీవితం అలా ఉండకూడదు, ఏ చెట్టుకో పుట్టుకో దొరకకూడదు. మరి ఏం చేయాలి? తెగిన గాలిపటం లేకుండా తెగకుండా గాలిపటం ఉండాలంటే ఆ దారాన్ని సద్గురికి అప్పగించాలి అనేదాన్ని అభ్యాసం చేయాలి. అందుకే ఇక్కడ ఆ మనోవేకాలు మనం జయించని చెబుతున్నాడు. మరి ఈ భావం కృష్ణుడు చెప్పాడు, రాముడు చెప్పాడు, యేసుడు చెప్పాడు, ప్రవక్త చెప్పాడు, అందరూ మాకు చెబుతూనే ఉన్నారు. కానీ ఎంతమేర మనం గ్రహిస్తున్నాం? గ్రహించలేకని మన జీవితం అలా కాలం గడిచిపోతూనే ఉంది. మళ్ళా తిరిగి ఇటువంటి అవకాశం వస్తుందని మాత్రం గ్యారెంటీ ఉండదు. మామూలుగా బాబాయ్ ఇతరుడు నువ్వు ఆధ్యాత్మికంగా ఏదో జ్ఞానం వద్దు, మామూలుగా లౌకికంగా ఉన్నప్పుడు కూడా నువ్వు ఎలా వ్యవహరించాలి సులభంగా చెప్తున్నాడు ఇక్కడ. మీరంటే నాకు గిట్టదు, ఆయన మీరు దేవుడు ప్రసాదం నాకు ఇస్తున్నారు, నేను తీసుకోను. ఎందుకంటే మీ మీద ద్వేషం ఉంది. మీ మీద ద్వేషం ఉన్నప్పుడు ప్రసాదం మీద ద్వేషం ఏంటి? అది దానివాడు ఇచ్చేడేవాడు, పుచ్చుకునేవాడు, ఇవ్వబడేదేంటి? ఇట్లా ఆలోచించామనుకోండి, వాడు శత్రువు అయితే కాదు, ప్రసాదం ఇస్తున్నాడు తీసుకోవడమే. ప్రసాదం ఆ రూపంలో ఇస్తున్నాడు, నువ్వు తీసుకుంటావు తీసుకుని పరీక్షిస్తున్నాడు భగవంతుడు. మన భగవంతుడు నాకు నమ్మకం ఉంది, ప్రసాదం మీద నాకు విశ్వాసం లేదు. అది భగవంతుడు ప్రసాదం తర్వాత ఎవరికి ఇచ్చింది? అలా తీసుకోకపోయినాం అనుకోండి, ఏమవుతాం? మనకు ద్వేషభావం జరుగుతుంది. ఆ ద్వేషభావం కర్మలు చిక్కుకుంటుంది. నానాత్వంలో నుంచి ఏకత్వంలోకి రావేలేకపోతున్నాం, ద్వంద్వాస్థితిలో ఉన్నాం. ఆ ద్వంద్వాస్థితిలో ఉంటే ఏమవుతాం? పునరపి జననం, పునరపి మరణం, పుట్టడం చావడం, పుట్టడం చావడం. ఇప్పుడు ఇందులో ఎప్పుడు బయటపడేది? ఇలాగే ఉండాలా అని ఆలోచించుకోవాలి మనం ఎప్పుడు కూడా. అంటే ఇప్పుడు ఈ ఇల్లు ఉంది, ఇంకొంచెం పిల్లలు ఎదిగిన తర్వాత ఇక్కడే ఉండాలని మీకు అనిపిస్తుందా? ఇంకో పెద్దలు చూసుకోవాలని అనిపిస్తుంది కదా. లేదు ఇక్కడే ఉందామంటే అసౌకర్యంగా ఉంటాం. అట్లా ప్రతి ఒక్కటి ఆ తత్వచింతన చేయడం మన కర్తవ్యం కావాలంటున్నాడు ఇక్కడ. అదే ఒక బాబాయ్ ప్రసాదం మీద తీసుకోవడం. అప్పుడు బాబాయ్ చెప్పిన మాటేవాడు, ఇచ్చేడేవాడు ఇవ్వబడే పదార్థం మీద పుచ్చుకునేవాడు. అన్నం లేదు, అంతా ఒకటి తీసుకో అన్నాడు. ఎవరికి? వాడికి చెప్పాడు. అన్నం లేదు, అంతా ఒకటే తీసుకో. ఇప్పుడు అంతా ఒకటే అనే భావన స్థిరత్వం చేసుకోమని చెప్పడానికే మహాత్ముల యొక్క అవతారం. మనందరం ఒకటే అనే భావాన్ని పెంపొందించుకోవడమే మహాత్ముల యొక్క జీవిత విధానం. మరి ఏ మహాత్ములు చెప్పలేదు అంతా ఒకటి అందరూ చెప్పారు. బాగా కలిసి మనకి అర్థమవుతుందండి, మనలో ఉన్న ఆత్మే, మనలో ఉన్న పరమాత్మే అన్ని ప్రాణుల్లో కూడా ఉంది. అది ఎవడైతే గుర్తిస్తాడో ఇంక వేరు అనే భావం ఉండదు, ద్వంద్వాస్థితి ఉండదు, ఒకటే అనే భావన ఏర్పడుతుంది. అంతా ఒకటే ఉన్న భావన ఏర్పడడానికి బాబా అనేక అనుభవాలు ఇచ్చాడు. అంటే ఏంటి? భిక్షగాడు పావన వేసినా నాకు అందిందిరా అన్నాడు. ఒకడు చీలించుకుంటే నన్ను చీలించుకున్నారు అన్నాడు. అంటే బాబా అనేక నిర్ధారిస్తున్నాడు. అప్పుడేమవుతుంది? వీరని భావన వస్తుంది. అందుకని బాబా రాదు. బాబా చేస్తున్న మనల్ని శుద్ధి చేస్తున్నాడు. ఆ శుద్ధిలో పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మిగతా వాళ్ళు చేయలేదా? చెప్పారు మనకేమైతే ధర్మంగా ఉండన్నాడు, రాముడు చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు. ధర్మంగా ఉండాలి మన బోటోడికి కాదంటాం, అది మనవాడి బోటలు కాదు, వాళ్ళకండి ఈ కాలం ధర్మంగా ఎదుర్కొంటామంటాం. ఎలా ఉండాలంటున్నాం, దానికి బాబా సమాధిస్తున్నాడు. ఎందుకు ధర్మంగా ఉండడం ఉద్దేశం? ధర్మంగా ఉంటే
మనకెంతో సంతోష ఆనందంగా ఉంటాం. ధర్మం కూడా మన కోసమే, ఇతరుల కోసం మాత్రం కాదు. నా ఒళ్ళు శుభ్రం చేసుకోవడానికి నా కోసం మీకోసం చేసుకుంటున్నానా? నా కోసమే చేసుకుంటున్నాను. మరి ఆ భావన వచ్చినప్పుడు ఈ ధర్మం మనకి కాదనే భావన రాదు. అందుకని ఆ విషయం చెప్తున్నాడు ఇక్కడ. అలా భేదభావం నీకు ఎంతవరకు ఉంటుందో అంతవరకు నీ పతనం తప్పదు. మళ్ళీ ఒక ప్రశ్న వస్తుంది, నేనేమో అన్యం లేకుండా నేను సమానంగా పలకరిస్తున్నానండి, వాడు చీరలించుకుంటున్నాడు, ఇంట్లో మన శత్రుత్వం వచ్చింది, నేను మొటమొట పెట్టుకున్నాను, ఎదురు పడ్డా, మేము ఒక ఇంటికి వచ్చాం, వచ్చినప్పుడు మీరు నన్ను పలకరించారు, పలకరిస్తానే మూతి ముడుచుకున్నా, లేకపోతే అన్నా, ఇది జరిగేది. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఏంది ఆయనేమో సత్తగల్లా చెప్పాడు, ఆడేం మాట్లాడాము, ఆడే చీర తెచ్చుకున్నారే, ఎట్లా అనుకున్నప్పుడు దానికి బాబాసాహెబ్ చెప్తున్నాడు, ప్రపంచం తలకిందులు కానీ నీ ధర్మం పట్టు, ప్రపంచం తలకిందే కానీ నువ్వు మాత్రం ఆ ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టుకో, నీ మార్గాన్ని నువ్వు పో. కాలేజీలో చేరాము, ఒకడు 10% కావాలని కోరుకుంటాడు, మీరు 10% కావాలని కోరుకుంటారు, నేనే అనుకుంటాను ఒక 60 కావాలని కోరుకుంటాను, ఇంకో పాస్ 5 కావాలని కోరుకుంటారు, ఫీల్ అయితే మనకేమలే మనకి తాత సంపాదన ఉన్నది మొహం అనుకుంటాడు. వాడు తాత సంపాదన ఉన్నాడు అనుకుంటాడని వాడు కాలేజీ ఎగ్గొడితే మీరు ఎగ్గొడతారా? మేము ఎగ్గొట్టకూడదా? మీ ఉద్దేశం ఏంటి? మనకి సెల్ఫ్ తెచ్చుకోవాలి. వాడు పోతా అంటే వాడు వెనక నేను పోతే ముందు పోతాను, వెనక పోతానా? నేను వెనక పడిపోతాను. వాటితో పడిపోయినామంటే నా లక్ష్యం నెరవేరదు అనుకొని వాడిని తప్పిస్తారా? లేకపోతే వాడితో పాటు ప్రయాణం సాగిస్తారా? వాడిని తప్పిస్తారు. అలాగే నేను ధర్మంగా ఉన్నా, ఎదుటి వాడు ఉన్నాడా లేదా సంబంధం లేదు. వాడు ఫెయిల్ అవ్వాలనుకున్నాడు, అయితే పోయి నాకే సంబంధం. నేను పాస్ అవ్వాలనుకున్నా, అందుకే ప్రపంచం తలకిందులుగా నీవు నీ మార్గాన్ని మాత్రం విడిచిపెట్టవద్దు. ప్రతి ఒక్కదాన్ని బాబాసాహెబ్ అందుకు బాబాజీ పారాయణం చేస్తారు. ప్రతి ఒక్కరు ఎందుకు చెప్తున్నామంటే భారతము, భాగవతము, రామాయణ గ్రంథాలు ఏమై సారాంశం ఉందో, బైబిల్లో ఏదైతే ఉందో, ఖురాన్లో ఏదైతే ఉందో, బౌద్ధిజంలో ఏదైతే ఉందో, ఆ సామాన్యం ఒక్కొక్క వాక్యంలో మనకి బాబాజీ కనిపిస్తుందండి. ఇప్పుడు ఈ ప్రపంచం తలక నీ ధర్మాన్ని ఇవ్వు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు లక్ష్యాన్ని విడిచిపెట్టవద్దు. అబ్దుల్ కలాం కూడా చెప్పేది అదే కదండి, వివేకానంద చెప్పిన అదే చెప్తున్నాడు కదండి. నువ్వు ఏదైతే ఉన్నతమైన విలువ కోసం నువ్వు లక్ష్యం ఏర్పరచుకున్నావో దానికోసం చివరి వరకు పోరాడు. జయమా అపజయం వద్దు, పోరాడడం మాత్రం ఆపద్దు. అది ఇక్కడ వాళ్ళతో మన సంబంధం లేదు, నువ్వు ధర్మంగా పోతున్నావు లేదు చెప్తున్నాడు. కాబట్టి వాడు అలా పతనమనుకున్నాడు, అవని నేను పతనం కాకూడదు అనుకుంటున్నాను, కాబట్టి నేను మాత్రం నా మార్గం చెప్పాను. ఉదాహరణకి హరిశ్చంద్రుడి కథ అందరూ విన్నాం. ముందు ఆయన పేరు సత్యహరిశ్చంద్రుడా హరిశ్చంద్రుడా? హరిశ్చంద్రుడు. మరి అతని ధర్మం ఏంటి? సత్యం. చివరి వరకు రాజ్యం పోయింది, భార్యని నమ్మాడు, కొడుకు నమ్మేశాడు, కొడుకు చచ్చిపోయాడు, అయినా సరే కాటకాపరి అయ్యాడు. తాళం చేయాలంటే డబ్బులు అంటున్నాడు. నీ కొడుకు అంటున్నాను, కొడుకు అయితే నా కాటకాపరి ధర్మం నాది, నా డబ్బులు వసూలు చేయాలి, నా ధర్మం నన్ను నడలేదా? నేను కొడుకే కదా, ఎవరు చూడకుండా సరే తగలబెట్టేసాడా? అందుకని అందరికీ మార్గదర్శకుడయ్యాడు. వీలవుతుందా ఈ కాలం అంటే సంకల్ప శక్తి ఉంటే ఖచ్చితంగా 100కి 100 వీలు అవుతుంది అని చెప్పడానికి మహాత్ముల యొక్క జీవిత విధానం. కాబట్టి వాడు చెడిపోతే పోనీ మన సంబంధం లేదు, నేను బాగుపడాలనుకున్నా, ఎవరు వచ్చినా రాకపోయినా నా కార్యక్రమాన్ని మాత్రం నేను ఆపను, నాకు ఒకరితో సంబంధం లేదు. కార్యక్రమం పెట్టుకున్నాము, 10 మంది వస్తారనుకున్నాము, రాలేదు, మనమే చేద్దాం. ఆ కార్యక్రమం 10 మంది చేస్తే ఒక 4 గంటలు పూర్తవుతుంది, ఒకడే చేస్తే 6 గంటల్లో పూర్తవుతుంది. పూర్తి అవ్వడం మాత్రం దానికి తీరుతుంది. కాబట్టి వాడు చేసుకునే పద్ధతిలో భిన్నంగా నువ్వు ఎందుకు ఉండాలి?
ఇలా తారతమ్యం వల్లే మనిషికి మనిషికి చేసుకునే పద్ధతిలో తేడా వచ్చేస్తుంది. ఈ విధంగా ఆలోచించలేకపోతే ప్రపంచంలోని అన్ని సాంప్రదాయాలు మతాలన్నీ కూడా భిన్నంగా మనకు కనబడుతుంది. ఏ మత సాంప్రదాయం కావచ్చు, ఏ మతం కూడా కావచ్చు, లేకపోతే మత సాంప్రదాయం లేని వాళ్ళు కూడా కావచ్చు కాక అన్ని మత సాంప్రదాయాలు అందరి మత పెద్దలు చెప్పేది ఏమిటి? అందరూ చెప్తున్నారు ఏ మతమైనా కావచ్చు కాక సత్యము ధర్మం చెప్పకుండా ఇంకేముంటారు వాళ్ళు? ఏమన్నా అహింస చెప్పకుండా ఉంటారా? దయ చెప్పకుండా ఉంటారా? కరుణ చెప్పకుండా ఉంటారా? ఇవన్నీ చెప్తారు కదండి. మరి అందరూ చెప్పేది ఒకటైతే నేను ఒక విధంగా చెప్తున్నాను, మీరు ఒక విధంగా చెప్తున్నారు, మీ విధంగా చెప్తున్నారు ఇక్కడ అంటే అసలు మూలకర్తడే ఒకటే చెప్పాడు ఇలా ఉండాలన్నాడు. నా బాబు వచ్చేటప్పటికి దాన్ని కొంచెం మార్చుకుంటూ వస్తున్నా, నాకు అనువుగా చేసుకుంటూ వస్తున్నా, తేడా ఏర్పడతా ఉంది. ఏ మతం వాడు చెప్పినా పోటీలు పడవాకండి, కీచులాట పడవాకండి అని చెప్పాడు. నేను గుడికి వెళ్ళి నేనే ముందా ఆ బాబాకి అలంకరణ చేయడం కొన్ని నేనే చేస్తున్నా. మీరు చేస్తున్నారు, నేనెందుకు పోవడం, మీరే చేస్తున్నారు. నేను అనుకుంటాను ఆమె ఎందుకు చేయాలా అని. మీరు ఆరతికి 6 గంటలకు ఆరతి అయితే 5 గంటలకు పోతున్నారు మీరు, నేను 5 గంటలకి పోతా, పికపకప చేసి నేను 5 గంటలకు పోయని చెప్పేసి ఇంకొకరు 5 గంటలకు పోతారు, గబగ చేస్తారు. అంటే ఇప్పుడు నేనే చేయాలి, ఎవరు చేసేమిటి అనే భావన ఎందుకు రాలేదు? ఎందుకు రాకుండా పోతుంది అంటే ఆ పుణ్యం నాకే రావాలి, మీకు రావాలి, అదే కదా దాని భావన. ఇంకొకరు రాకుండా అంటే మీరు వేరు నేను వేరు, ఎవరైనా ఒకటే కదా, మొదటి కోసమే కదా, మనందరం ఒక కుటుంబం వాళ్ళమే కదా, మన కుటుంబం వాళ్ళమే ఎందుకు తేడా కనబరుచుకుంటున్నాము అని భావించినప్పుడు తేడా ఉండదు. మత ద్వేషాలు ఉండదు, మత సాదస్యాలు ఉండవు, సాంప్రదాయాలు కూడా వేరు వేరే భావన ఉండదు. అసలు మొత్తం ఈ ప్రపంచం వసుదైక కుటుంబము అనే పదం వినుంటారు. మనమందరము ఒక భూదేవి బిడ్డలము అనే భావన పెద్దవాళ్ళు చెప్పారు. మరి దాన్ని ఎందుకు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం? స్కూల్లో కూడా ప్రేయర్ చేస్తుంటాం, మనం చిన్నప్పుడు చేస్తుంటాం. భారతదేశము ఏమన్నా నా మాతృభూమి, భారతీయులందరూ అని అంటేనే ఉన్నాం. కానీ ఆ ప్రవర్తన ప్రవర్తిస్తున్నామా? ఇక్కడ పూజలో కూడా నేను ఉందా నువ్వు ఉందా అనే భావం వచ్చింది. ప్రతి ఒక్కరు ఇతడు సామరస్యము. భగవంతుడు అందరి వాడా, ఒక్కడి వాడా? అందరి వాడు. అందరి వాడినప్పుడు నాకే సొంతము, నేనే చేయాలి అనుకోవడం ఎంత మేరకు సబబుగా ఉంటుంది? ఇట్లా ఆలోచించమంటున్నాడు షిరిడి సాయినాథ్. కానీ ఇక్కడ ఎత్తాడు అన్ని జీవులు ఒకటే ఉందని మనం ఎప్పుడు తెలుసుకుంటాము? అన్ని మతాల సారం ఒకటే అని ఎందుకు మనం గుర్తించలేకపోతున్నాము? అలా గుర్తించలేకపోతే ఇప్పుడు అజ్ఞానంలో ఉంటాం. ఎప్పుడు అందరి బయటపడేది? లేకపోతే ఇంతవరకు మనం భగవంతుని ఆరాధిస్తూ మనం ఏం నేర్చుకున్నాం? అది ఏ భగవంతుడినే కావచ్చు, అది రాముని ఆరాధించుకుంటారా, కృష్ణ ఆరాధించుకుంటారా, ఏ దైవాన్ని ఆరాధించినా వారిని మనం ఏం నేర్చుకున్నాం? వెంకటేశ అంటే మనకి ఇష్టం. మళ్ళీ వెంకటేశ అంటే మనం ఏం నేర్చుకున్నట్టు? మనం ఏం నేర్చుకున్నాం? నా ఇష్టది వెంకటేశ్వర స్వామి అది మనం ఏం నేర్చుకున్నాం? ఏం నేర్చుకోకుండా ఊరికి యాంత్రికంగా పూజిస్తే ఏం ఉపయోగం ఉంటుంది? అట్లా బాబాని ఆరాధిస్తున్నాం. బాబా నుంచి మనం ఏం నేర్చుకున్నాం? లేదు, నేను వినాయకుడిని ఆరాధిస్తున్నా. మరి వినాయకుడిని చూసి మనం నేర్చుకున్నాం. వెంకటేశ్వరుని చూసి మనం ఏం నేర్చుకోగలుగుతాము? ఐడియా ఉందా? ఇప్పుడు వెంకటేశ్వరుని అంటే మొత్తం ధ్యానము సాగవద్దండి మనకి. అందులో ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకున్నా కూడా చాలా మనకి. వెంకటేశ్వరుని మనం ఏం నేర్చుకోవాలంటే మనకు సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం. వెంకటేశ్వరుడు ఏం సహాయం పొందాడు? వెంకటేశ్వరుని వైకుంఠానికి మరి పరిగెత్తి వచ్చాడు, అడవిలో తపస్సు చేసినాడు, పుట్టలో ఉన్నాడు, ఒక ఆవు వచ్చింది, ఆవు పాలు ఇచ్చింది, ఆవును కొట్టబోయాడు, భగవాడు వచ్చి కొట్టబోయాడు. అప్పుడు దెబ్బలు ఎవరు తిన్నారు? ఆవు తింటే వాడు ఎవరు తిన్నాడా?
ఎందుకు తిన్నాడు? నన్ను ఇంతకాలం నాకు పాలిస్తుంది కదా, దాని ప్రాణం రక్షించాలి కదా అని దెబ్బతిన్నాడు. ఇదొకటి నేర్చుకుంటే చాలు. చాలా ఉంటాయి, అది మనకొద్దు, ఇదొకటి నేర్చుకుందాం. అంటే మనం సహాయం పొందితే కృతజ్ఞతాభావం ఉండవాలి. మన ఎవరికెవరికి పాలు ఇచ్చేవాడు డబ్బు తీసుకుంటాడు కదా, మరి కృతజ్ఞత అని కూడా మనం అనుకుంటున్నాం. మనం కోరకుండానే మనకు భగవంతుడు ఎన్ని ఇస్తున్నాడో మనకే తెలియదు. మనం కోరడం లేదు, ఎన్ని ఇస్తున్నాడో మనకే తెలియదు. మొట్టమొదటి ఇచ్చేది గాలి. గాలి మనం అనుకుంటున్నా, రా గాలి నేను పీల్చుకోవాలి, రా గాలి అనుకుంటున్నాము లేదు. అలాగే నీరు, అలాగే అగ్ని, అలాగే వాయువు, అలాగే ఆకాశం. ఇవి 5 కూడా మనలో ప్రవేశించు. మనం పిలవకుండానే, మనం కోరకుండానే. మరి ఈ 5 పట్ల మన కృతజ్ఞతాభావం ఏమైనా ఉండగలుగుతున్నామా? నేను వెంటనే పూజిస్తున్నామా లేదు అంటే ఆ ప్రకృతి పట్ల కృతజ్ఞతాభావం లేకపోతే ఇంకా బాబా పైన కావచ్చు, వెంకటేశ్వర పట్ల కృతజ్ఞత ఎలా ఉంటుంది? ఉండదు. అలా వెంకటేశ్వరరావుజీ మనం ఏం నేర్చుకున్నాం? సరే, ఇప్పుడు వెంకటేశ్వరం పక్కన పెట్టాం, ఇప్పుడు బాబాని ఆరాధిస్తున్నాం. మన శ్రీశాల గొప్పతనం ఏమిటి? అది ఏం చెప్పాడు, ఏం చేశాడు, ఏం చేయమంటున్నాడు? ఈ 3 ఆలోచించాడు. ఏం చెప్పాడు, ఏం చేశాడు, చెప్పిందే చేశాడు, చేసిందే చెప్పాడు, దాన్నే చేయమంటున్నాడు. కానీ ఇతర గురువులాగా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి లేదు. ఇప్పుడు బాబా జీవితం ఏంటి? సాధు జీవితం, ఒక ఫకీరు జీవితం. మరి ఆ ఫకీరు జీవితాన్ని గడిపాడా, లేకపోతే రాజరికాన్ని అనుభవించాడా? ఇప్పుడు బాబా మనకి ఏం నేర్పుతున్నాడు? బాబా మనకి ఏం నేర్పుతున్నాడు? మీరు బాబాను కొలుస్తున్నారు, నేను బాబాను కొలుస్తున్నాను, మీరు అందరూ బాబాను కొలుస్తున్నాం. బాబా ద్వారా మనం ఏం తెలుసుకుంటాం? మొత్తం ప్రిన్సిపల్ నేర్చుకుంటాం. అంటే మొట్టమొదటి మనం ఏం చేయాలి అని తెలుసుకుంటున్నాం. బాబా మన నుండి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఒకటి మానవత్వం. ఇది ఒకటి చాలు. మన జన్మ ధన్యతలంటే మానవత్వం కలుగుంటే చాలు. బాబా జీవితం అంతా కూడా మానవత్వంతోనే అన్ని లింక్ ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే మానవత్వం ఎప్పుడైతే ఉంటుందో ఉండదు, ఒకటే అనిపిస్తుంది. వీడు మనవాడు అంటే ఇంకేది? తేడా ఎక్కడ ఉంది? మిమ్మల్ని నేను కించపరుస్తానా? మిమ్మల్ని నేను మోసం చేస్తానా? మీ గురించి చెడుగా 10 మందికి నేను చెప్తానా? మరి మనిషి మానవత్వం లేనివాడు మనిషి ఎలా అవుతాడు? వాడు మానవత్వం లేని ఏవాడవుతాడు? వాడు దానవుడు అవుతాడు, రాక్షసుడు అవుతాడు. ఈ శరీరం రావడానికి ఎన్నో జన్మలు పుణ్యం చేసే కానీ ఈ మానవ జన్మ రాలేదు. మరి ఈ మానవ జన్మ ఉన్న జన్మకి వెళ్ళాలన్నా లేదా అధోగతి పొందాలా? అధోగతి పొందబాకంటారా? నువ్వు ఎందుకు వచ్చినట్లు పిడకలేరుకోవడానికి అని పదం పడతాడు బాబా. పుస్తకం చదివారా బాబు? సత్యం చదివారా? సాయిరామ్. ఓకే, ఏదైనా ఒకటి. దాంట్లో బాబా మాట్లాడాడు కదండి, నువ్వు ఎందుకు వచ్చినట్లు పిడకలేరుకోవడానికి పదం ఎందుకు వాడాడు? పిడకలేరుకోవడానికి అన్నాడు. ఇది పదం గుర్తొస్తుందా అన్నాడు. ఎందుకు? దాని అర్థం ఏంటి? పిడకలు దేనికి ఏరుకుంటాం? కాల్చుకోవడానికి. దానికి మనిషి జీవితం వచ్చింది. అది ఆలోచించమంటున్నాడు. నువ్వు ఎందుకు వచ్చావు? దాన్ని సాధగా తీసుకో. అంటే ఏంటి? మానవుడిగా జన్మించి మనిషిగా గౌరవిస్తే చాలండి. ఎదుటివాడిని మనిషిగా గౌరవించు, మనసులో కూడా ఛేదించుకోవచ్చు. నువ్వు వాడికి ఇంట్లో కూర్చోబెట్టుకోబడ్డా, ఉన్నది వాడి డబ్బే వాడికి దాబే పడ్డా, వాడిని అసహించుకోవాలి. 3 సూత్రాలు ఉన్నాయండి. ఒకటి, మనకన్నా అధికుడిని వాడిని గౌరవించు, మనతో సమానంగా ఉన్నవాడిని స్నేహించి, మనకన్నా అధోగతి ఉన్నవాడిని ప్రేమించు. ఈ 3 ఉంటే వాడు ఈ జన్మకి ముక్తి పొందుతాడండి. ఇంక జన్మ వాడికి ఉండదు. ఈ 3 మాటలు వరే చేతల్లో ఉండాలి. నాకన్నా ఎక్కువ ఉన్నాడు, మా గొప్పవాడే అండి, వాడేదో క్రికెట్ చేయకపోతే అంత గొప్పవాడు అవుతాడా అంటాను నేను. మీరెంత కష్టపడ్డాడు నాకు తెలియదు. నాకు సమానుడు అనుకోండి, వాడేం గొప్ప, నేను బాగా చదువుకున్నా, వాడు చదువుకున్నాడు, గొప్పే ఉంది. నాకన్నా తక్కువ వాడంతే, నువ్వు ఇంతేరా, నువ్వు సవటరా, నువ్వు పైకి రావురా అని అంటావు. తేడా కొంచెం
బాబా ఈ 3 విషయంలో ఎలా ఉన్నాడు? తన గురువు పట్ల, తన అల్లుడి పట్ల ఎలా గౌరవించాడు? ఇప్పుడు బాబాకి సేజారతి తెలుసా? సేజారతి రాత్రి పడుకునేటప్పుడు ఆరతి చేస్తారే, అప్పుడు జ్ఞాన మహారాజా తుకారాం అంటే వాళ్ళకి నమస్కారం పెట్టాడు బాబా. సేజారతి తెలుసా? ఆ పాటలో ఆరతి జ్ఞానరాజా, ఆరతి తుకారాం అంటే ఆయన నమస్కారం పెట్టాడు బాబా. మీ సాక్షాత్ భగవంతుడు అయినప్పటికీ కూడా అది నేర్చుకోవాలండి మనం. అలా ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ఒకటి అని భావన ఏర్పడతాం, మనకు ఒక ఉమ్మడి కుటుంబంలో భావన ఏర్పడతాం. ఆ చిన్నప్పుడు మా భారతీయుల సహోదరులు అని వాచా కాకుండా సహజంగా ఉంటుంది. అలా సహజంగా ఉన్నప్పుడు ఈ మత తేడాలు కనబడదు, సాంప్రదాయాల తేడా కనబడదు. ఏ సాంప్రదాయం అయితే వాడు గుడికి పోతున్నాడు, మంచి పనులు చేస్తున్నాడు, మంచి ఆలోచిస్తున్నాడు. కాదు నువ్వు ఈ వేషం వేసుకొని నువ్వు మంచి చేయాలంటే అంటే ఎట్లా ఉంటుంది? ఈ వేషం నాకు ఒక్క పడుతుంది. ఇప్పుడు మనం వేసుకుని ఫ్రీగా ఉన్నాము, మరి ఢిల్లీలో అయితే ఈ గుడ్డ వేసుకుని ఉండగలుగుతారా వాళ్ళ? లేదు, నువ్వు ఇట్లా గుడ్డ వేసుకుని పూజ చేయమంటే ఎలా ఉంటుందండి? ఆడ పూజారి మన పూజారిలాగా వస్త్రదానం ఉంటుంది అక్కడ నార్త్లో, బద్రీనాథ్, కేదార్నాథ్లో కుళాయి పెట్టుకుంటారు, స్వెటర్ వేసుకుంటారు, పూజ చేస్తారు. అలాగే పూజారే కాదంటే ఎలా ఉంటుంది? మూర్ఖత్వం ఉంటుంది. ఆ వాదన దగ్గర అలా చేయాలి. పూజ చేస్తున్నాడా లేదా, సక్రమంగా చేస్తున్నాడా లేదా, అలాగే వీడు ధర్మంగా నీతిగా ఉన్నాడా లేదా. ఏ మతం అయితే ఏముంది? లేదు, నువ్వు ఈ దీంట్లోకే వచ్చి ఈ సాంప్రదాయ పూజ నువ్వు చేయాలంటే అది ఎంత అవివేకంగా ఉంటుంది. అందుకే బాబా యొక్క అవతరణ ఈ కాలంలో మత సామరస్యం, కులము, మతము, లింగము, వర్ణము భేదభావం లేకుండా మనమందరం ఒక కుటుంబము అనే భావాన్ని నిలపడం కోసమే షిరిడీ సాయి యొక్క అవతరణ. అందుకని మనం ఆరాధించాలి ఈ కాలం. ఎందుకంటే రాముడు, కృష్ణుడు మనం చూడలేదు, చదివామంతే. కానీ బాబా దాదాపు 103 సంవత్సరాలు 5 సంవత్సరాల ముందు కూడా ఆయన జీవించే ఉన్నాడు. బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలన రోజులని ఆయనకు అవతరణ జరిగింది. మరి అప్పుడు అప్పటి జీవన విధానం ఎలా ఉంది అదే ఇక్కడ కొట్టుకుంటున్నాడండి. ఇక్కడ నువ్వు ఏం నేర్చుకున్నట్లు, నువ్వు ఎవరిని ఆరాధించినప్పటికీ కూడా. కాబట్టి భక్తితో పాటు తత్వచింతన నీకు అవసరము. నాకు బాబా అంటే భక్తి ఉంది, ఆలోచించు. బాబాను మనం ఎందుకు పూజ మేము ప్రశ్న వేశారనుకోండి, మన దగ్గర సమాధానం ఉంటుంది. నేను కోరుకున్నానండి, మా అబ్బాయికి పెళ్ళి అయిందండి, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి, మా కూతురు బిడ్డగలిగారండి, అందుకని బాబా నమ్ముతున్నాను అంటే కలక్కపోతే అంటాడు. అప్పుడు నమ్మవా? వాడు ట్రస్ట్ చేస్తాడు అనుకోండి, అప్పుడు నమ్మవా? ఇదే కదా జరిగింది కాబట్టి నేను దానం పెడుతున్నాను, జరగకపోతే అలా అనుమానం మనకే వస్తుంది. అవగాహన ఉందనుకోండి, మనకి ఏది మంచి అది చేస్తాడు అని అవగాహన ఉందనుకోండి, జరిగినా జరగకపోయినా ఆయన పట్ల మనకు భక్తి ఉంటుంది. ఆ భక్తితో పాటు తత్వచింత నీకు అవసరము. ఆలోచించే విధానాలను కూడా అలవర్చుకో. ఇలా అనేక ఇప్పుడు బాబా చూడండి, కొన్ని వేల మంది ఉంటే ఒక వచ్చి ఒక లీమంటాడు, నాన్నబలి వచ్చాడు. బాబా లేచి పక్కన కూర్చున్నాడా లేకపోతే ఆడే ఉన్నాడా? అందరూ బాబా చూశాడు అనమాట. ఈ తత్వం మనం పట్టుకున్నాం అనుకోండి, మనం ఫంక్షన్ పోయినాం, ఫ్రెండ్స్లో కూర్చున్నాం, మన ఫోన్ వచ్చాం, బయట పోయినాం, ఆ సీట్లో కూడా కూర్చున్నాడు, నా సీట్ ఇది అంటాం, పక్కన సీట్లు ఉంటాయి, నా సీట్లు అంటాం, పక్కన కూర్చోవచ్చు కదా అనే ఆలోచన మనకు వస్తుందా? మీకు వస్తుందేమో, నాకు రారా. ఇప్పుడు ఏమనిపిస్తుంది? మళ్ళీ నేను బాబా భక్తుడిని, బాబా సత్తాన్ని చెబుతున్నా, ఇప్పుడు ఒక వాక్యం వచ్చింది, రేపటి నుంచి ఏం చేయలేను, బుద్ధి తెచ్చుకోవాలి. బాబా చేశాడు కదా, నువ్వెందుకు లేవు? అసలు బాబాలో సామర్థ్యం, కాలు కూడా సామర్థ్యం నీళ్ళు ఉందా? నాలో ఉందా? లేదానికి అహంకారం, ఉన్నవాడికి అహంకారం లేదు అని ఎప్పుడైతే ఆలోచించామనుకోండి, మనం సరైన దాన్ని వెళ్ళగలం. అందుకని భక్తితో పాటు తత్వచింతన కావాలి. గుట్టులో రంగన్న బాబు గారు ఒక ఉన్నారండి. ఆ రంగన్న బాబు అంటే రాముడి దర్శనం. ఆయన ఎంత సాధారణంగా ఉంది, నీళ్ళ కావిడి మోసి జీవించేవాడు. నీళ్ళ కావిడి ఇంతకుముందు మనకి కొడాయి లేవు, బాయిలు లేవు. లేనప్పుడు ఎక్కడో ఒక బావి ఉంటుంది, కావిడి మోసుకొచ్చి బిందెలు ఇంటింటికి నీళ్ళు ఇచ్చేవారు. మీకు తెలిసే ఉండాలి.
మీకు తెలియదు. అంటే వయసు తేడా ఉంది కదా. అంటే ఆ బిందె చేస్తే అప్పుడు పావలా సూళ్ళూరుపేటలో కూడా అప్పుడు గుంటలు బాబు ఉన్నప్పుడు బాబు 10 పైసలు 5 పైసలు ఇచ్చేవాడు. అంతే, అప్పట్లో అది ఎక్కువ కదా. ఎందుకంటే 2 పైసలకే మిఠాయి పడడం వచ్చేది. అట్లా చేస్తుంటే హరికథ చెప్తున్నారు. హరికథ చెప్తాడు, రామనామం తెలుసుకుంటే రాముడు కనబడతాడు అన్నాడు. అందరి మీద నిజంగా కనబడతాడు అడిగాడు, పోయి కనబడతాడు అన్నాడు. పక్కన పెట్టి గదిలో కూర్చొని 3 రోజులు రామనామం స్మరించాడు. రాముడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఫోటో తీస్తే ఇక్కడ రాముడి యొక్క రూపం కనిపించింది. ఇప్పటికీ ఉంది ఆ ఫోటో ఇక్కడ గుంటూరు. అటువంటి ఆయన ఒకరోజు ఒకరింటికి వస్తూ ఉన్నాడు. ఆ ఇంటికి కొన్ని మంది జనం వస్తుంటారు కదా. మరి మా ఇంటికి రంగన బాబా గారు వస్తున్నారంటే ఆయన స్థితి నాకు తెలిసే కదా మా ఇంట్లో రప్పించుంటారు. ఈ జనం వచ్చేటప్పటికి నాకు విసుగు పుట్టింది. అని ఈ జనం వచ్చిన నీళ్ళు ఇవ్వాలి, నేను చిమ్ముకోవాలా అని మీ వల్ల చూడు నాకు ఎంత కష్టం అన్నా. నేను అవునయ్యా నీకు కష్టమా, నేను రానన్నాడు. మొత్తం అంతే రావడం మానేసాడు. ఇతడు డౌన్ ఫాల్ అయిపోయాడు. బాబు అనొచ్చు, ఏరా ఇంత గుద్దులోకి వచ్చావు కదా, నువ్వు ఎందుకు రాబోతుంటున్నావే అని అనలే. అంటే ఏంటి, రమ్మన్నవాడు రాముడే, పొమ్మన్నవాడు రాముడే, ఈ భావంలో వాడు ఉంటారు. అందుకే బాబా చంద్ర సినిమాలో కూడా పరీక్షలు మీకే కాదు నాకు కూడా పరీక్ష ఉంటుంది అంటాడు. నాన్న వల్ల లేచి వెళ్తానే, ఏంటి బాబా వాళ్ళ మాట నువ్వు లేచి నిలబడ్డావు అన్నప్పుడు పరీక్షలు మీకే కాదు నాకు పరీక్ష ఉంటుంది అన్నాడు. ఇది ఏకత్వం. అలా అనేక మంది మహాత్ముల విషయంలో జరిగిందండి. మరి యేసు ప్రభు విషయంలో జరగలేదా, ప్రవక్త విషయంలో జరగలేదా, బుద్ధుడి విషయంలో జరగలేదా? కాబట్టి మన జీవితంలో ప్రతి ఒక్క సంఘటన వెనుక కూడా నానాత్మ ఏకత్వాలను ప్రవేశం మనం ప్రయత్నం చేయాలి. బుద్ధుడు చూడండి, బుద్ధుడు ఏం చేశాడు, రాజాది రాజు కదండి. మరి ఆయన అంతా ఎందుకు వదులుకున్నాడు, ఏం చూసి నేర్చుకున్నాడు? ఒక ముసలవాడిని చూశాడు, ఒక రోగిని చూశాడు, ఒక శవాన్ని చూశాడు, ఒక భిక్షగాన్ని చూశాడు, ఆలోచించాడు. ఎవరైనా అంతే కదండి, శవం వాల్సిందే, ముసలితనం రావాల్సిందే. ఇంకా భిక్షగాడంటే వాడన బండ్లు అవుతున్నాయి, బండ్లు ఓడలు అవుతున్నాయి, ఎప్పటికీ అవుతుందో తెలియదు అని ఆలోచించాడు. సిద్ధార్థుడు గౌతముడు అయ్యాడు, బుద్ధుడు అయ్యాడు. మన జీవితంలో అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వాటి గురించి మనం ఆలోచిస్తున్నామా? మన జీవితంలో అనేక మంది చనిపోతూనే ఉన్నారు. మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు. మరి మనం ఎన్నో భగవద్గీత అంతా అవకాశం పట్టేసాం. కానీ అటువంటి సంఘటన జరిగినప్పుడు మనకి నిర్లిప్తర భావం కలుగుతుందా? భగవద్ సరళం చదివేశాం. అటువంటి సంఘటన దుర్ఘటన జరిగినప్పుడు మన నిర్లిప్త భావం కలుగుతుందా? మరి చదివే ఉపయోగం ఉంటుంది, చదివే సారాంశం అని ఆలోచించలేకపోతే ఉంటుంది. అది కృష్ణుడు ఏం చెప్పాడు, ఆత్మ చావదు, ఆత్మ అగ్ని కాల్చదు, నీరు తడపదు. ఈ చదువుతాడు భగవద్గీత ఉంటుంది కదా. మరి ఎందుకు బాధపడతాడు? ఈ శరీరం నుంచి ఇంకో శరీరంలో పోతున్నాడు అంతే అని ఆలోచించినప్పుడు దుఃఖం ఉండదు. అతను ఏడవకుండా ఉంటావా? ఏడవాలి. ఎందుకని మన మనుషులం కాబట్టి. ఏడుస్తూనే ఉండకూడదు, పాని పట్టుకోండి. ఇక్కడ ఏడవాలి, దుఃఖం ఉండాలి, దుఃఖపడుతూనే ఉండకూడదు, బాధపడుతూనే ఉండకూడదు. అది చెప్పడం ఉద్దేశం. పోనీ బాధపడుతూనే ఉన్నావు, సాధించగలమా? దుఃఖంలోనే ఉన్నావు, ముందు శరీరం పత్రమైపోతుంది. ఇది తత్వచింతన అంటే, ఆలోచించడం అంటే ఇది. అలాగే ఇక్కడ చావు విషయాలనే కాదు, మనకన్నా అది కూడా ఒక 4 బిల్డింగ్లు ఉన్నాయి, అయ్యో వాడికి ఉంది మనకి లేదే అనుకోవడం వల్ల ఉపయోగం ఉందా? వాడు కష్టపడు, నువ్వు కష్టపడు, నీకు లభిస్తుంది. అలాగే అనుకోండి, వాడు కష్టపడ్డాడు కాబట్టి వాడు సంపాదించగలిగాడు, మనం కష్టం కాదు కాబట్టి వాడు కష్టపడతాం అనుకున్నప్పుడు ఇంకా అసూయ దేహానికి ఆస్కారం ఉండదు. ఇది తత్వచింతన.
అంతేకాకుండా మన సాంప్రదాయాలు అన్నీ ఉన్నాయి. పండుగలు చేసుకుంటున్నాం. ఎందుకు పండుగలు చేసుకుంటున్నాం? పండుగల అంతరార్థం ఏమిటి అని ఆలోచించి పండుగలు చేసుకుంటున్నామా? ఏదో పెద్దవాళ్ళు చెప్పారని పండుగలు చేసుకుంటున్నామా? ప్రతి ఒక్క పండుగకు పరమార్థం ఒకటి ఉంటుందండి. అసలు అన్ని పండుగలు ఒకే ఒక పరమార్థం, సమైక్యత, సమతాభావం. నువ్వు ఏ పండుగలో చూడండి అదే మిక్సింగ్ అయి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోకుండా ఏదో వాళ్ళు చేస్తున్నారో మనం చేస్తున్నాం. ఇప్పుడు వినాయకుడు చదువుతారండి, వినాయకుడికి ఒక వీధిలో 2-3 వినాయకుడు పెడుతున్నారు. అవగాహన ఉండి అవగాహన లేకనా? ఊరికి అందరికీ ఒక వినాయకుడు చాలదా? అంటే విమర్శ కాదండి, ఆలోచించబడుతుంది. ఎందుకు ఈ వీధిలోనే ఎంత వీధి ఇక్కడ నుంచి అంత ఒక 300 అడుగులు ఉంటుందా? ఈ కొండ నుంచి టర్నింగ్ వరకు ఇక్కడ 2 పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు వినాయకుడు? అంటే నేను నా ప్రతాపం చూపిస్తాను. నువ్వు 5 అడుగుల, నేను 5 అడుగులు, నేను 15 అడుగుల సంవత్సరం వల్ల ఆడ పోటీతత్వం వచ్చిందా? వినాయకుడు పూజించడం వచ్చిందా? అసలు వినాయకుడి ఉద్దేశం ఏమిటి? సమైక్యత. ఎవరు కలిపారు? బాలంగాధర్ సాధన ఉద్యమంలో అందరూ ఒకటి కలపాలని వినాయక గణేశ ఉత్సవాలు చేసి ప్రారంభించాడు. దాని ఉద్దేశం అది. మరి ఎలా పోయింది? అట్లాగే అన్ని మతాలు అలాగే చీలికి పెరిగిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క మతం ఎన్ని విభాగాలు ఉన్నాయి? ప్రతి ఒక్క మతం విభాగాలు ఉన్నాయి కదా సార్. అది క్రిస్టియానిటీ కావచ్చు, ముస్లిం కావచ్చు, బౌద్ధిజం కావచ్చు, జైన మతం కావచ్చు. ఒక్కొక్కటి చీలికి కారణం ఎందుకు చీలిక అవుతుంది? అక్కడ ఉన్నది ఒకటే అనే భావన ఎందుకు కలిగించలేకపోతున్నావు? అది చెప్పడానికంటే బాబా వచ్చింది. బాబాయ్ తత్వం అంతా కూడా సరే నువ్వు ఏకత్వంలో ఉన్నావు చెప్పడానికే ఆయన యొక్క అవతరణ. మనం ఎన్ని గ్రంథాలు చదువుంటాం, ఎన్ని ప్రసంగాలు విని ఉంటాం, ఆత్రేయ వారి 2-3 చావులు కూడా చూసి ఉంటాం. అయినా కానీ ఇవన్నీ మనకు సమన్వయ పడడం లేదు. రాగము, ద్వేషం ఇవన్నీ సమన్వయ పడడం లేదు. మరి అన్నీ నాకు చదువుని అంటున్నాం, అన్ని గ్రంథాలు నాకు కూర్చుంటున్నాం. మరి ఏం నేర్చుకున్నాం? దేవాలయంలో పోటీలు ఉన్నాయి కదండి, పార్టీలు ఉన్నాయి కదండి, తగులాడుకుని గుళ్ళో కూడా తగులాడుకుని ఉన్నారు కదండి. ఎందుకున్నారు? ఆయన ముందు తగులాడుకుంటున్నాము, ఆయన ముందు వేసుకొని విమర్శలు చేసుకుంటున్నాము, ఆయన ముందే పట్లాడుకుంటున్నాము. ఆయన చూసి ఏమనుకోరు పాపం, ఎందుకు వచ్చారు ఎక్కడ అనుకుంటాడు ఆయన. మరి ఏం అర్థం చేసుకున్నట్టు? వాడేదండి చేసేది, నీలా బాగా చేస్తాను, నువ్వు ఇలా బాగా చేస్తావు అంటే ఆయనకి బాగా చేసేవాడు మనమా? ఇది భగవంతుడికి బాగా సేవ చేసేవాడు మనమా? ఆయనకి సేవ చేయగలమా? అసలు భగవంతుడికి నిజంగా మనం సేవ చేయగలమా? పోనీ ఆయన తృప్తిపరచగలమా? ఈ పండు సృష్టించింది మనమా? నేనేంటి ఆయన పెడుతున్నాను, ఆయన నువ్వేది పెట్టేది, ఆయన ఇచ్చి నువ్వు పెడుతున్నావు, ఇంటి మనమే పెడుతున్నావు. ఆయనకి ఆయన ఆలోచన తత్వాన్ని పెంచుకునే విధానమే తత్వజ్ఞానం అంటారంట. అందుకే బాబా పోటీలు వంతులు కిచిరాడు మాటే దేవుడు కాపాడుతాడు. ఎందుకు ఆ పదం వాడాడు ఆయన? అవి ఉంటే దేవుడు కాపాడు. బాబానే అనుకున్నాడు, నాకైతే జుగుప్స కలుగుతుంది, అందరూ నా వాళ్ళే, కానీ చావబోయేవాడు కూడా ఏదో చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, వాడికి నేను చేయగలిగింది ఏమీ లేదు. బాబా సూక్తి ఎందుకు చెప్పాడు ఇవన్నీ కూడా? ఇట్లా ప్రతి ఒక్కటి ఆలోచించడం ద్వారానే నువ్వు సంస్కరింపబడగలవు. అందుకని సత్సంగం ఏర్పాటు చేసింది భరద్వాజ మహర్షి గారు. ఆయన పేరు విన్నారు ఎప్పుడన్నా? టిక్కెల భరద్వాజ గారు. సాయినాథ్ గ్రంథం రాసింది ఆయనే. ఆయన ఐఏఎస్ పాస్ అయ్యారు, కలెక్టర్ ఉద్యోగానికి వెళ్లకుండా కోటాబాక విద్యానగర్లో ప్రొఫెసర్గా చేరాడు, ఇంగ్లీష్ ప్రొఫెసర్గా 1969లో. 81 వరకు అక్కడే ఉన్నారు. పిల్లల్లో నైతికులు తీసుకురావాలని ప్రయత్నం చేశారు. గృహస్థుల్లో సంస్కరింపబడాలని సత్సంగాలు ఏర్పాటు చేశారు. ఆయన 1989 ఏప్రిల్ 12వ తారీఖున శరీరాన్ని వదిలిపెట్టేశాడు. ఆయన శరీరాన్ని ఒంగోలులో బాబా మందిరంలోనే సమాధి చేసుకున్నాడు. మీరు ఎప్పుడైనా ఒంగోలు వెళితే లాయన్పేట బాబా మందిరానికి వెళితే బాబా పక్కనే ఆయన సమాధి.
అంటే ఇప్పుడు ఆయన దాంట్లో మన ఉద్దేశం ఏంటి? మానవుడు మహనీయుడు అవ్వడానికి అవకాశం ఉంది అని గుర్తుపెట్టుకుంటాం, అని కూడా పెట్టుకున్నాం. ఆయన చూస్తామంటే ఆయన మనలాగే ఉద్యోగం చేశాడు, ఆయన మనలాగే గృహస్థు, ఆయనకు మనలా పిల్లలు ఉన్నారు, ఆయన ఉద్యోగం చేసుకున్నాడు, మా వారికి జనసానంలో ఉన్నాడు, మరి ఆ స్థానం ఎందుకు పొందాడు ఆయన? అంటే బాబా ఏ విధంగా చెప్పాడు? బాబా కొత్త విధంగా అండి, వేదం ఏం చెప్పి అదే బాబా చెప్పాడండి. అది గుర్తుపెట్టుకోవాలి మనం ఎవరైనా. ఎందుకే బాబాను పూజిస్తున్నావు? బాబా సాంప్రదాయం అంటే బాబాకు కొత్తది ఏం కాదండి, వేదాల సారాంశమే బాబా మనకు సులభ రీతిలో మనకు అందిస్తున్నాడు అని చెప్పడానికి అవగాహన చేసుకోవాలి. అది బాబా చెప్పిన రీతిలో నడుచుకున్నాడు కాబట్టి ఆయన స్థానం పొందాడు. ఆయన జీవితం పరిశీలించాలి. ఆయన చివరి ప్రొఫెసర్ అంటే ఎంత జీతం ఉంటుందండి? ఆయన జీతంలో 80% పేద విద్యను ఖర్చు పెట్టాడు. ఎంత ప్రొఫెసర్ అయినా కుర్చీ కూడా లేదు ఆ ఇంట్లో, చాప తప్ప. ఎల్ఐసి పాలసీలు లేదు, బ్యాంక్ డిపాజిట్లు లేదు, జాయింట్ స్థలం లేదు. ఆయన సరిగ్గా వదిలిపెట్టాడు. జీవితం అంటే జీవించగలమా అంటే ఆయన లక్ష్యం ఏంటి? ఆయన చేయడం అనుకున్నాడు. ఆ స్థితి మనకు రాదు, అంత స్థితి మనం పొందలేము కూడా, ఈ జన్మకి పొందలేము. కానీ ఉన్నంతలో మన సాయి శక్తులా వాళ్ళు చెప్పిన మార్గం వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆయన 80% ఖర్చు పెట్టాడు, మనం 8% ఖర్చు పెడతాం. అంటే ఏంటి? 100 రూపాయలు 8 రూపాయలు ఖర్చు పెడతాం. 8 రూపాయలు ఖర్చు పెట్టలేము సమాజం కోసంగా. అందుకని బాబా గారి ఆయన భిక్షాకి వెళ్ళి ఆయన తిన్నాడా? అందరికీ పెట్టాడు, తర్వాత తన ముద్దలు తిన్నాడు. మనది కానిది ఆశించవద్దు అని చెప్పాడు బాబా. బంగారు బిందె తెచ్చిపెట్టింది బరోడాలో ఒక ఆమె, బంగారు నాణ్యాలు. బంగారు అప్పట్లో బంగారాలు అంటే ఎంత విలువ ఉంటుంది, పక్కన పెట్టేశాడు. అంటే ఇక్కడ మనం వేసుకోవాల్సిందంటే మనకి ఏది అవసరమో దాని వరకే నువ్వు అనుభవించు, అవసరం కాని గురించి ఆసక్తి కలవదు. సకల సౌకర్యాలు అనుభవించు, ఇబ్బంది లేదు. విలాసం మాత్రం వద్దు, విలాసాన్ని కోరవద్దు. విలాసం కావాలనుకోకూడదు. విలాసానికి సకల సౌకర్యాలకి తేడా ఉంది, ఉందంటారా లేదంటారా? అంతేగాని సౌకర్యాలు అనుభవించవాకండి, సన్యాసులకు ఉండనండి అని ఏ మహాత్ముడు చెప్పండి. మన వేదమే చెప్పలేదు అతను. అన్నీ అనుభవించు, కానీ అతి కావద్దు. అతికి సర్వత్రా వర్జేత్ అన్నాడు. అతి ఎప్పటికైనా అది మనకి ఇబ్బందికరమే. అతిగా భోజనం చేసి ఏమవుతామండి? అట్లా ఇక్కడ బాబా ప్రతి ఒక్క విషయంలో కూడా ఇలా భావం ఉన్నప్పుడు మనలో మనసుకి వివేక వైరాగ్యాలు వస్తాయి. అప్పుడేమవుతుందంటే వివేక వైరాగ్యాలు జన్మ జన్మలకి మన వెంటే వస్తారు. ఇప్పుడు రమణ మహర్షి నా పేరు 17 సంవత్సరంలోనే ఆయన జ్ఞానం పొందాడు. ఎలా పొంది ఉంటాడు? కొన్ని జన్మల్లో ఇటువంటి వివేక వైరాగ్య సంస్కారం ఆయన నింపబడి ఉంటుంది. ఉండేటప్పటికీ తిరువన్నామలై అనే పదం వినగానే ఆ తత్వంలో ప్రవేశించేశాడు. వెలగ పండు ఉంది, కాయ ఉన్నప్పుడు రాలి పడదు. బాగా మగ్గిపోయింది అనుకోండి, అది వెలగ పండు కావచ్చు, మామిడి పండు కూడా కావచ్చు. బాగా మగ్గిపోయి చెట్లోనే చిన్న గాలి పడుతుంది. ఆ చిన్న గాలే 17. బాగా మగ్గితే పడుతుందా, మగ్గకపోతే పడుతుందా? మగ్గితే లేదా పడుతుంది. అలాగే ఇప్పుడు మన సంస్కారం ఇట్లా చేసుకుంటూ పోతుంటే అది ఒక్కసారికి ఫలిస్తుంది. అందుకండి సారం. అందుకోని పెద్దవాళ్ళు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళండి, ఏదో ఒక దేవాలయం వెళ్ళండి, సద్భావన కలిగి ఉండండి, భక్తి కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, దయ కలిగి ఉండండి అని పెద్దవాళ్ళు ఏ గుడి లేకపోయినా పల్లెటూరు చిన్న చిన్న గ్రామాల్లో చూడండి, ఒక రాయి పెడతారు, నామం పెడతారు, గోవింద అంటారు. అంటే ఏంటి? ఆ రాతిలో గోవిందుడు ఉన్నాడు. దర్శిస్తే ముందు రాయి మాత్రమే. రాతిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుడు మాత్రం కంటే దేహం కనరాదు. ఈ పాట విన్నారా?
దేవుడికి దేహం ఎక్కడ ఉంది? దేవుడు నువ్వు ఒకటే, జీవుడు దేవుడు ఒకటే అయిపోతాడు. అందుకే బాబా అన్నాడు, నేను నీలో కూడా నువ్వు నాలో ఉన్నావు. నువ్వు సపరేట్ ఏం కాదు, మన ఇద్దరు ఒకటే. ఆయన కృష్ణుడు చెప్పాడు, భక్తుడికి భగవంతుడికి భేదం ఆయనే చెప్పాడు. కానీ ఆయన ఒక అర్జునుడు చెప్పాడు, మనకు అర్థం కాలేదు. కానీ సాయినాథుడు ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు, మనం అందరం ఒక తల్లి పెట్టాలని. అందుకే బాబా ప్రతి ఒక్కరిని కూడా మగవాడిని బావు అని పిలుస్తాడు, ఆడవాడిని మాయి అని పిలుస్తాడు. బావు అంటే సోదరాన్ని అర్థం, మా అంటే తల్లి అమ్మ అని అర్థం. ఈ భావాన్ని మనం పెంపొందించుకోవాలండి. ఆ పెంపొందించుకోవడం మాత్రమే దీనే తత్వచింతన అనేదానికి అవకాశం ఉంటుంది. అందుకే సాయిరామచంద్ర గ్రంథం ఉత్తమైన గ్రంథం. ఆ గ్రంథం మన ఇంట్లో ఉంటే అన్ని గ్రంథాల సారాంశం మనకి లభిస్తుంది. అలా అన్నప్పుడు అలా సత్సంగం వింటూ ఉంటే మనలో మనోవికారాలు తొలగిపోతుంది. తినక అంటే అది చేదే, కానీ చేసి తినే కొద్ది ఏమవుతుంది? ఫస్ట్ అది కష్టమే, మనం పాటించలేమని అనుకుంటూనే ఉంటాం. కానీ చదువుతాడు కానీ సహజంగా మన జీవితం సాగిపోతుంది. అనవసరంగా మాట్లాడడం ఇవి చాలు మనకి. అనవసరంగా మాట్లాడుకుంటే పెద్ద సాధన అండి. అనవసరంగా మాట్లాడడం పెద్ద సాధన. అనవసరం వినకుండా ఇంకా గొప్ప సాధన. అనవసరం చూడకుండా ఇంకా గొప్ప సాధన. అన్నిటికన్నా ప్రమాదం ఏంటంటే కన్ను, ఆ తర్వాత చెవి, ఆ తర్వాత నాలుక. ఈ మూడే మనిషిని కింద పడవేయాలన్నా, మనిషిని ఉత్తరం తీసుకోవాలని ఈ మూడే ముఖ్యం. కాబట్టి ఆ మూడి పట్ల ఆలోచించు అలా చెప్పినాడు. మనలో సహజంగా ఉన్న బలహీనతలు కావచ్చు, వికారాలు కావచ్చు, అది క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు ఈ ఆలోచన ఏమిటంటే మనం ఏం చేయాలో చెబుతుంది. అందుకని ఆలోచించండి అని సాయినాథ్ చెప్పిన దాన్ని భరద్వాజ మహర్షి గారు ఇంటింట ఊరు వాడ కూడా ఇలా సత్సంగ రూపంలో భగవతత్వాన్ని హృదయంలో నింపడానికి ఈ ప్రయత్నం చేశాడు. ఆయన ఇష్టపడుతున్నాం కాబట్టి, ఆయన ఇష్టపడడం కాదు, ఆయన చెప్పిన మాటను ఇష్టపడుతున్నాం కాబట్టి ఆ ప్రకారంగా మన ఊళ్ళో కూడా మన చుట్టుపక్కల కూడా ఇలా వారానికి 2 గంటలు దీనికోసం వినియోగించగలిగితే మన జీవితం ధన్యం. ఈ 2 గంటలు మన బుర్రలో చెత్తపడాలి. మిగతా ఈ వారంలో ఉన్న గంట చెత్తపడింది, కనీసం కొంత చెత్తపడలేదు కదా, బుర్ర దగ్గరట్టే కదా. అందుకోసంగానే ఈ సత్సంగ ప్రయోజనం. ఈ భావాన్ని పెంచుకుంటూ భావాన్ని గుడ్డిగా పూజించకుండా, భావాన్ని కాదు ఏ దేవుని గుడ్డిగా పూజించకూడదు. ప్రతి ఒక్క ఏ దేవత ఆలోచన క్షుణ్ణంగా పరిశీలించి చేయాలి. మరి వినాయకుడిలో ఉన్న త్యాగగుణం, సాక్షాత్తు శివుడిలో ఉన్న త్యాగగుణం మనం ఆలోచించుకోగలుగుతున్నామా? నేను శివభక్తుడిని, ఓంకారాడే ధ్యానించాలని ఒకడు అంటాడు, ఓంకారాడే ధ్యానించాలంటాడు, వీడు చేస్తూ ఉంటాడు. ఉన్నది ఒకే శక్తి అంటాడు ఒకడు, ఏది? ఆ ఓంకారమే. ఈ రూపాయలు పక్కన పెట్టారండి, విగ్రహంతో లేదు, ఓంకారే ధ్యానించాలంటాడు. అసలు ఓంకార తత్వం ఏంటి అని ఆలోచించాడు. ఓంకారం శివుడి తత్వం అంటే శుభం, అందరూ శుభం కలిగించేవాడు. నేను ఓంకారాన్ని పూజిస్తూ అందరికీ అశుభమైన మాట ఎలా చెప్తాను నేను? అప్పుడు నేను ఓంకారం పూజించి ఎలా అవుతాను? వాళ్ళు చెప్పింది ఒకటి, నేను అర్థం చేసుకుంది ఒకటి, చెప్పేది మరొకటి. అందుకని బాబాడు ఏదైనా అర్థం చేసుకో, ఆలోచించుకో, గుడ్డిగా దేన్ని ఫాలో కావద్దు, అవగాహనతో పూజ చేయాలి. మామిడాకు ఎందుకు పెడుతున్నారు, అరటిపిల్లకు ఎందుకు పెడుతున్నారు, పసుపు ఎందుకు పూస్తున్నారు, ప్రతి ఒక్కటి దానికి అర్థం పరమార్థం ఉంటుంది. కొబ్బరికాయ ఎందుకు పెడుతున్నారు, కడ్డీలు ఎందుకు వెలిగిస్తున్నారు, కర్పూర హారతిలో అర్థం ఏమిటి? మీకు అర్థం అవగాహన చేస్తున్నామా, అవగాహన లేకుండా చేస్తున్నామా? కర్పూర హారతి ఇస్తున్నాము, ఏంటి ప్రయోజనం? హారతి దానికి ఇవ్వడం ఉద్దేశం ఏమిటి? నా అవగాహన ఉందా? ఇంటి చెప్పండి, నీకు తెలిసి హారతి ఇస్తున్నాను, ఎందుకు ఆయన హారతి ఇవ్వడం? ఆయనకే మనం మంగళం పడేది, ఆయన మంగళం మనం చూపిస్తున్నాడు. ఇట్లా ఆలోచించాలి. సరే, కర్పూరం తెల్లగా ఉంటుంది, జ్ఞానంతో వెలుగుతుంది. ఆ కర్పూర జ్యోతంతా అనంత ఆకలి లయమైపోతుంది. ఆ కర్పూర వెలుగు భగవంతుని దర్శిస్తున్నాం. మన జీవితం తెల్లగా కర్పూరంలాగా ఉండాలి, జ్ఞానంతో వెలగాలి, ఆ వెలుగుతో అందరికీ దారి చూపించగలగాలి. మొత్తం
ఈ విశ్వంలో లయం కావాలి, అది జీవిత పరమార్థం. ఆ భావంతో హారతి. నా జీవితం కూడా ఈ కర్పూరం లాగా నీకే అంకితం అవ్వాలి నాయనా. ఆ కర్పూరం కల్తీ ఉంటే చిటపట చిటపట అంటారు, మైనంలాగా ఉంటుంది. ఆ కర్పూరం కల్తీ లేకుండా, కల్తీ లేకుంటేనే బాగా వెలుగుతుంది. నా మనసు మలినం లేకుంటేనే భగవద్ దర్శనం అవుతుంది. ఇంకోటి చూడండి, మనం శివాలయం గట్ట వెళ్ళినప్పుడు స్వామి హారతి పట్టండి అంటాం. అంటే ఏంటి? బాగా దర్శించడానికి, అంతే కదండి. లోపల లైట్లు ఉండవు కదా, అప్పుడు వేస్తాం స్వామి కదా హారతి పట్టండి, అలా కదా చూడాలి కదా మనం. అంటే ఏంటి? హారతిలోనే దేవుడు దర్శనం అవుతుంది, వెలుగులోనే భగవన్ దర్శనం అవుతుంది, జ్ఞానంలోనే భగవద్ దర్శనం అవుతుంది. అందుకండి హారతి. ఇంకా చాలా అర్థాలు ఉంటాయి. చాలా కొంచెం కూర్చోబెట్టాం అనుకో, ఇంకా 1,90,000 చెప్తాడు ఆయన. ఆయన తిరిగి మనకి అక్కడ ఉంది, మనకు వచ్చిన తెలిసిన బలం మనం చెప్పుకుంటున్నాం. అలా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక అర్థము పరమార్థం ఉంటుంది. దాన్ని తెలుసుకుని చేద్దాం. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు సాయినాథ్ మీరు ఉందని చెప్పారు కాబట్టి పేజీ తిరగండి. రోజు కనీసం 5 పేజీలు 10 పేజీలు చదవడానికి ప్రయత్నించండి. ఒక శ్రద్ధగా చేయండి, ఒక పనిగా చేయండి. ఎంత టైం వృధా చేస్తున్నామా? ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు అందుకు వెచ్చించలేమా? తీరిక లేదని, తీరిక ఎందుకు లేదు? అన్ని తీరికే ఉంది. ముందు మారిగా దంచడం ఉందా? ముందు మారిగా బాధడం ఉందా? ఏమీ లేదు. మరి తీరిక లేదంటున్నాం అంటే విమర్శ కాదండి, ఆత్మవిమర్శ ఇది. మనసు ఉంటే అది అన్నీ మీకు తెలుసు, కానీ నాకు తెప్పించాలని అందరూ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనసు పెట్టి చదవడానికి ప్రయత్నం చేయండి. పుస్తకం లేకపోతే అడగండి, మీకు పుస్తకం కావాలా మేము ఉచితంగానే ఇస్తాం. కొంత మేరకు, ఉన్నంత వరకు. శక్తికి మేము చేయలేం కదా. కాబట్టి ఆ బాబాని అలా చదివి తెలుసుకొని ఆరాధిస్తే ఫలితం ఎక్కువగా ఉంటే చెప్పడమే ఈ తత్వచింతన అధ్యాయాలు సాధించాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव